ప్రసాదాలు కూడా ముందుగా ఈ కుటుంబమే తీసుకుంటుంది. ఏ దేవాలయ తలుపులైనా వేకువజామున తెరిచేది ఆలయ ప్రధాన అర్చకులే. కానీ దేవదేవుని ద్వారాలు మాత్రం యాదవులు తెరుస్తారు. ఆ తర్వాతే అన్ని కార్యక్రమాలు. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయానికి శ్రీనివాసుని చరిత్రలో మూలాలున్నాయి. వాళ్ళది అగ్రకులం కాదు, వాళ్ళు వేదాలు శాస్త్రాలు చదువుకున్న వాళ్ళు కూడా కాదు. అయినా ఎవరికి దక్కని వరం వీళ్లకు దక్కింది. వీరి కులం పేరు యాదవులు. వెంకటేశ్వరుడు వీళ్లకు పెట్టిన ఇంటి పేరు సన్నిధి గొల్ల. ఆవులు గొర్రెల కాపరైన గొల్లలకు ఈ అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే వెంకన్న పురాణాల్లోకి వెళ్లాల్సిందే. గొల్లలకు ఈ దర్శన భాగ్యం ఎవరిచ్చారో తెలుసా? స్వయానా వెంకటేశ్వరుడే. వెంగమాంబ రాసిన వెంకటేశ్వరుని మహత్యంలో ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తావన ఉంది. చరిత్ర పుటల్లోకి వెళ్తే వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు పుట్టలో సాధన చేస్తుండగా ప్రతిరోజు గోవు అక్కడికి వచ్చి పాలు జారవిడిచి శ్రీవారి ఆకలి తీర్చేది. ఇంటికి వెళ్ళాక ఆవు పాలు పితుకుదామంటే వచ్చేవి కావు. దీంతో పశువుల కాపరైన శరభయ్యపై యజమాని కోప్పడుతుంది. ఆ తర్వాత రోజు ఆవు పుట్టపై పాలు జారవిడుస్తున్న దృశ్యాన్ని చూసి శరభయ్య గొడ్డలతో ఆవును కొట్టబోతాడు. దీన్ని గ్రహించిన వెంకన్న పుట్టలోంచి పైకి లేవడంతో శరభయ్యకు దెబ్బ తగిలి రక్తం ధారలుగా ప్రవహిస్తుంది. ఈ దృశ్యం చూసిన యాదవుడు స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన శరభయ్యకు శ్రీనివాసుడు కనిపిస్తాడు. భూమి మీద మొదటిసారి నన్ను చూశావు కాబట్టి ఇక నుంచి నా తొలి దర్శనం నీకేనని శరభయ్యకు వరమిస్తాడు వెంకటేశ్వరుడు. ఇక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. మీరు చూస్తున్న ఈ వ్యక్తులే శరభయ్య వారసులు. నేటికి వీళ్ల దర్శనం తర్వాతే శ్రీవారు భక్తుల్ని చూస్తాడు. వాళ్ళ భార్య పిల్లలతో వచ్చే ఇచ్చామా మీకు భయం లేదా ఆయన భగవంతుడు చెప్పినాడు. కలియుగంలో మొట్టమొదటి దర్శనమిచ్చి ఆయన నేను కాపాడుతానని ఆ చంద్ర యాదవ్ బిడ్డలకి భార్యకి ఆయన వరం ఇస్తాడు. ఆ వరంలో పుట్టోళ్ళు మేమంతా మా తాతలు ముత్తాతలు ఆ వేల కొద్ది దేవుడికి వెళ్ళినప్పుడు వెళ్తున్నాడు. అప్పటి నుంచి మా ముంతమే మా ముత్తాతలు తాతలు అయ్యి మా నాయన ఇప్పుడు మేము కైంకర్యం చేస్తున్నాం. ప్రతిరోజు బ్రహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవకు ముందు సన్నిధి గొల్ల శుభ్రంగా స్నానం చేసి తిరునామం ధరించి గోవిందనామాన్ని స్మరిస్తూ దివిటీలు పట్టుకుని అర్చకులు జియంగార్లతో వెళ్లి వాళ్ళ సమక్షంలోనే ఆలయ ద్వారాలు తెరుస్తారు. దివిటీలు పట్టుకుని గర్భగుడి ఆలయ ద్వారాలు తెరిచి స్వామివారికి దీపం వెలిగించి శ్రీవారిని దర్శించుకుంటారు. మొదటి తాంబూలం మొదటి అభిషేక తీర్థం కూడా సన్నిధి గొల్లులకే సమర్పిస్తారు అర్చకులు. యాదవుల దర్శనం ప్రసాదాల స్వీకరణ తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలవుతాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది స్వామివారి మొదటి హారతి కూడా గొల్లల పేరు మీదే ఇస్తారు. ఇది ప్రతిరోజు నడుస్తున్న ఆచారం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆలయ ద్వారాలు ఈ గొల్లలే తెరవాల్సి ఉంటుంది. ఆలయానికి వేసిన గడియలు వీళ్ల చేతుల మీదుగానే తీయాల్సి ఉంటుంది. వీళ్ళు లేకపోతే ద్వారాలు తెరిచే హక్కు ఇంకెవరికీ లేదు. గొల్లల్ని కాదని ఆలయ ద్వారాలు తెరిస్తే అది అపచారం అవుతుంది. ప్రస్తుతం శరభయ్య వారసత్వాన్ని రమేష్ పద్మనాభలు కొనసాగిస్తున్నారు. 3 గంటలకంతా గుడి ఓపెన్ స్టార్ట్ చేసినామంటే ఆ ద్వారం తెలుసుకొని లోపలికి వెళ్తాం. ఆ లోపలికి వెళ్ళామంటే అంతటితో అక్కడికి సువాసం మేము లోపలికి వెళ్ళిపోయేది అయిపోతుంది. ఆ ద్వారం వేసుకునేస్తాము. తర్వాత లోపల ఆర్తి అంతా మాకు ఫస్ట్ ఆర్తి చక్కెర తీర్థమంతా ఇస్తాం. ఈ గొల్లల కోసం ప్రత్యేకంగా పారవేట ఉత్సవం కూడా నిర్వహిస్తారు. సంక్రాంతి పర్వదినాన్ని నిర్వహించే ఈ కార్యక్రమంలో సన్నిధి గొల్లల కుటుంబం పాల్గొంటుంది. శ్రీవారు వేటకు వెళ్లడం ఈ ఉత్సవం ప్రత్యేకత. ఈ కార్యక్రమం మొత్తం గొల్లల చేతుల మీదుగానే జరుగుతుంది. అంతేకాదు ఈ ఒక్కరోజు అర్చకులకు నైవేద్యం కూడా ఈ సన్నిధి గొల్లలే సమర్పిస్తారు. గొల్లల ప్రాశస్త్యం గురించి ఒక్క మాటలు చెప్పాలంటే ప్రధాన ఆలయం ముందు గొల్లల మండపం ఉంటుంది. అదే వీరికున్న ప్రాశస్త్యానికి చిహ్నం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి తొలి దర్శనం తమకే సొంతం అన్న ఆనందం ఈ గొల్లల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ జన్మకు ఇంతకంటే గొప్ప వరం ఏముంటుందన్నది వారి భావన. ఫస్ట్ దేవుణ్ణి చూస్తానే మాకు మనసు